సీలేరు అనే గ్రామానికి ప్రతి ఏడాదిలాగే విదేశీ పక్షులు వలస వచ్చాయి. వాటిని ఆహ్వానించడానికి మ్యాగీ అనే బుజ్జి పిట్ట వాళ్ళ అమ్మతో కలిసి వచ్చింది. మొదటిసారిగా విదేశీ పక్షులను చూసిన మ్యాగీ చాలా ముచ్చట పడింది. మీ ముక్కులు పొడుగ్గా ఉన్నాయి, మీ రెక్కలు చాలా అందంగా ఉన్నాయి, భలే ఉన్నారే మీరంతా అంటూ వాటితో మాటలు కలిపింది. ఇంతలో మ్యాగీ ఆడుకోవడానికి వెళదాంరా అంటూ స్నేహితులు పిలిచారు. మీ బోడి ఆటలు నాకొద్దు, నేను ఈ విదేశీ పక్షులతో ఆడుకుంటా, వెళ్ళండి వెళ్ళండి అంది మ్యాగీ స్నేహితులతో అలా మాట్లాడకూడదమ్మా, ఈ విదేశీ పక్షులు మనకు అతిథులు, కొద్ది రోజులు మాత్రమే ఉండి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతాయి. కొత్త వాళ్ళతో స్నేహం చేయడం మంచిదే గాని నీ పాత స్నేహితుల్ని చిన్నచూపు చూడడం మంచిది కాదు తల్లి అంటుంది మ్యాగీ వాళ్ళ అమ్మ. నీకేం తెలీదమ్మా, నాకు కొత్తదనం అంటే చాలా ఇష్టం. అసలు వాళ్ళ దేశానికి మనం వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అంది మ్యాగీ. మ్యాగీ అలా అనకూడదమ్మా, నువ్వు లేకపోతే నేను ఉండగలనా? అదీ కాక అక్కడ వాతావరణం మనకి సరిపోదు, అక్కడ మన బ్రతకలేము అని అంటున్న తల్లి మాటలు వినకుండానే మ్యాగీ రివ్వున అక్కడ నుండి ఎగిరిపోయింది. నేస్తాలు, నేను కూడా మీ దేశానికి వస్తాను, తీసుకువెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తాం మ్యాగీ అన్నాయి వలస పక్షులు. వాటితో బయలుదేరిన మ్యాగీకి కొంత దూరం వెళ్ళేసరికి అలసట నీరసం వచ్చేశాయి. అబ్బా, ఇంకా ఎన్ని రోజులు ఎగరాలి, నా రెక్కలు నొప్పి పెడుతున్నాయి అంది మ్యాగీ. ఇలా నెల రోజులు ఎగిరితే అప్పుడు మా దేశానికి చేరుకుంటాం అని చెప్పాయి విదేశీ పక్షులు. ఎలాగోలా చివరికి కొత్త దేశాన్ని చేరుకుంది మ్యాగీ. మ్యాగీకి కొత్త ప్రాంతం చాలా నచ్చింది. ఆకాశాన్ని తాకే భవనాలు, రంగురంగుల చెట్లు, కొత్త పక్షులు అన్నింటినీ వింతగా చూసింది. కొన్నాళ్ల పాటు అసలు అమ్మ గుర్తుకు రాలేదు. కానీ ఆ తరువాత ఓ గూడు అవసరం అనిపించింది. గూడు కట్టుకోవడం ఎలాగో నాకు తెలియదు. అప్పుడు అమ్మ గుర్తుకు వచ్చింది మ్యాగీకి. గూడు కోసం విదేశీ పక్షుల్ని అడిగింది మ్యాగీ. ఏమీ అనుకోకు మ్యాగీ, మాకే సరిగా సరిపోవట్లేదు అని ముఖం తిప్పుకున్నాయి విదేశీ పక్షులు. చలి బాబోయ్ చలి, కడుపు నిండా ఆహారం తిని హాయిగా నిద్రపోయి చాలా రోజులైంది. అమ్మను స్నేహితులను చిన్నచూపు చూసినందుకు తగిన శాస్తి జరిగింది నాకు. ఈ చలిలో నువ్వు బ్రతకలేవు నేస్తం, తిరిగి మీ దేశానికి వెళ్ళేందుకు సాయం చేస్తాం. నీలాగే మరో 2 పిట్టలున్నాయి, మీరంతా కలిసి మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పాయి విదేశీ పక్షులు. ఎగురుకుంటూ అతి కష్టం మీద అమ్మను చేరుకుంది మ్యాగీ. అమ్మా, మ్యాగీ వచ్చేసావా తల్లి? క్షమించమ్మా, నిన్ను ఎంత కష్టపెట్టానో, నీ మాట వినకుండా తప్పు చేశానమ్మా. ఉన్న ఊరు కన్న తల్లి చాలా విలువైనవని దూరపు కొండలు నునుపని తెలుసుకున్నాను. ఇంకెప్పుడూ నీ మాట జవదాటను అంటూ అమ్మ రెక్కల్లో ఒదిగిపోయింది బుజ్జి మ్యాగీ పిట్ట.